ఆసియా కప్లో నో హ్యాండ్ షేక్ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో ఐసీసీ టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమేష్ రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. ఐసీసీ నియమించిన మ్యాచ్ రిఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అతను టీమిండియాకు శాశ్వత ఫిక్సర్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. దుబాయ్ వేదికగా జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం చేతులు కలపకపోవడంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. పీసీబీ వర్గాల ప్రకారం టాస్ సమయంలో ఫైక్రాఫ్ట్ ఉద్దేశపూర్వకంగానే తమ కెప్టెన్ సల్మాన్ అఘాను సూర్యకుమార్ యాదవ్ తో షేక్ హ్యాండ్ చేయనివ్వలేదని ఆరోపించారు. దాంతో ఆయన తొలగించాలని ఐసీసీకి డిమాండ్ చేశారు. ఐసీసీ మాత్రం పీసీబీ డిమాండ్ను 2 సార్లు తిరస్కరించింది. దీంతో పాకిస్తాన్ టోర్నమెంట్ ను బహిష్కరిస్తామంటూ బాయ్కాట్ డ్రామా ఆడింది. యుఏఈతో జరిగిన గ్రూప్ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టు కొంతసేపు మైదానానికి రావడానికి నిరాకరించింది. చివరికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆ మ్యాచ్ ఆడింది. మ్యాచ్ కు ముందు పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ, మాజీ చైర్మన్లు రమేష్ రాజా, నజం సేథిలతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం రమేష్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగంతో బహిష్కరణ నిర్ణయం తీసుకుని ఉంటే పాకిస్తాన్ క్రికెట్ దెబ్బతింటుందన్నాడు. జట్టు ప్రదర్శన ద్వారానే అసహనం బయటపడాలన్నాడు. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో రిఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ఆండీ ఫైక్రాఫ్ట్ ఎప్పటి నుంచో భారత్ కు ప్రీతిపాత్రుడన్నాడు. ఇప్పటి వరకు 90 మ్యాచ్ల్లో భారత్ కు రిఫరీగా వ్యవహరించారంటూ ఎద్దేవా చేశాడు. ఇది పక్షపాతంగా ఆరోపించిన రమేష్ రాజా న్యూట్రల్ వేదిక అని ఐసీసీ చెబుతుంటే ఇలాంటివి ఎలా జరుగుతాయంటూ ప్రశ్నించాడు. రమేష్ రాజా చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రిఫరీపై పనికిమాలిన కూతలు కూస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. రమేష్ రాజాకు తమ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి మాట్లాడే దమ్ముందా అంటూ ప్రశ్నిస్తున్నారు.